నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గుజరాత్ రాష్ట్రంలోని సముద్ర తీరంలో లభించిన ఒక రహస్య పరికరం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గిరి సోమనాథ్ జిల్లా సూత్రపాడ సముద్ర తీరానికి అలల తాకిడికి కొట్టుకువచ్చిన ఒక అపరిచిత వస్తువుపై ఇంగ్లీష్ లో ప్రమాదం తాకవద్దు అని రాసి ఉండటాన్ని గమనించిన స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన తీర ప్రాంత జనం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అసలు సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన ఆ వింత వస్తువు ఏంటి? దాని వెనుక ఏవైనా విద్రోహ చర్యలు దాగి ఉన్నాయా? పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన విషయాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ సముద్ర తీరంలో ఒక వింత వస్తువు కనిపించడం స్థానికంగా పెద్ద దుమారమే లేపింది. సముద్రపు ఒడ్డున పడి ఉన్న ఆ రహస్య పరికరంపై పెద్ద అక్షరాలతో డేంజర్ డు నాట్ టచ్ అని రాసి ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే ఈ స్థానికులు ఎంతగానో సమయస్ఫూర్తిని ప్రదర్శించి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రజలు ఎవరూ దానికి దగ్గరగా వెళ్లకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పరికరం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలం ఈ తీరంలో పడి ఉంది అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు జరిపిన ప్రాథమిక పరిశోధనల ప్రకారం రక్షణ వర్గాలకు ఒక కీలకమైన క్లూ దొరికింది. ఆ వింత వస్తువు సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద ఓడలు, నౌకలలో ఉపయోగించే ఒక రకమైన పొగ సంకేత పరికరం అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఓడలకు ఏదైనా ప్రమాదం, అత్యవసర పరిస్థితి ఏర్పడినా లేదా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాల్సి వచ్చినా దట్టమైన పొగను వెలువరించి తమ లొకేషన్ను ఇతర నౌకలకు, రక్షణ సిబ్బందికి తెలపడానికి ఇలాంటి పరికరాలను వాడుతుంటారు. అయితే సూత్రపాడ తీరంలో దొరికిన ఈ పరికరం ఇంకా పనిచేసే స్థితిలో ఉందా లేదా అనేది నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం భద్రతా ముందస్తు చర్యల్లో భాగంగా సంబంధిత సాంకేతిక విభాగాలు ఈ పరికరాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అందులో ఏవైనా ప్రమాదకరమైన రసాయనాలు లేదా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సాంకేతిక విచారణ పూర్తయిన తర్వాతే ఈ రహస్య పరికరానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలకు, పర్యాటకులకు ప్రభుత్వ యంత్రాంగం ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. సముద్ర తీరాల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి అపరిచిత హెచ్చరికలు రాసి ఉన్న వస్తువులు కనిపించినా వాటిని అసలు తాకవద్దని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.